కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందించే 2,000 రూపాయల నగదు త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాలో జమ కానుందని సమాచారం వస్తుంది. ప్రస్తుతం 22వ విడత నిధుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీ పండుగ కానుక మార్చి 3వ తేదీకి ముందే ఈ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిధుల విడుదలలో కొంత ఆలస్యం జరిగినందున రైతుల్లో ఆసక్తి మరియు ఆందోళన రెండూ కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారం లోపల నిధులు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈసారి పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయాలా లేదా అనే విషయంలో రైతులు కొంత గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి లేకపోతే డబ్బులు ఆగిపోతాయా అనే అనుమానం చాలా మందిలో ఉంది. వాస్తవానికి ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో మాత్రమే కొత్తగా నమోదు చేసుకునే రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ అవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ పొందే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ నిబంధన వర్తించదు. అదే సమయంలో ఈకేవైసీ మాత్రం దేశంలోని ప్రతి లబ్ధిదారుడికి తప్పనిసరి. నిజమైన అర్హులకి నిధులు అందేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను తప్పనిసరి చేసింది. రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా స్వయంగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఇది పూర్తి చేయకపోతే నిధులు నిలిచిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్య హక్కులు పొందిన వారు ఈ పథకానికి అర్హులు కారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందువల్ల భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా రైతులు పరిశీలించుకోవాలి. తమ అర్హతను తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి తమ నమోదు వివరాలను చెక్ చేసుకోవచ్చు. అర్హుల జాబితాలో పేరు ఉంటే వారి ఖాతాలో 2,000 రూపాయల నిధులు జమ అవుతాయి. ఈసారి పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ అంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈకేవైసీ పూర్తి చేయడం, భూమి రికార్డులు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. రైతులు ముందుగానే తమ వివరాలు చెక్ చేసుకుని అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుంటే నిధులు సకాలంలో అందుకునే అవకాశం ఉంటుంది.